పెనుగొండ అమ్మవారి ఎక్కడైతే జన్మస్థలం ఉందో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి వాసవి పెనుగొండగా పెట్టాలని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. ఆ ఊరు పేరు మార్చండి సార్, మాకు వాసవి పెనుగొండగా మాకు అవకాశం ఇవ్వండి సార్ అని ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టని పరిస్థితి. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి ప్రజల పరిపాలనని ప్రజలు మెచ్చే పరిపాలన చేసే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి సహకారంతో వాసవి పెనుగొండ జీవోని కూడా తీసుకురాగలిగామంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం యొక్క నిర్దిష్టమైన పాలనకి నిదర్శనమని, అదే విధంగా యువనేత నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. వాసవి పెనుగొండగా మారుస్తామని హామీలతో చెప్పలా, అది మేనిఫెస్టోలో కూడా మేము పెట్టలా. కానీ ఎక్కడైతే ఆర్యవైశ్యులు కోరుకున్నారో దాన్ని నెరవేర్చాలనే ఒకే ఒక దృక్పథంతో జీవో ఎంఎస్ నెంబర్ 521తో వాసవి పెనుగొండను కూడా తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.